క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గుళ్ళు రథాలు వాళ్లే ధ్వంసం చేస్తారు. ప్రత్యర్థులపై ఆ నింద వేస్తారు. వాళ్లే అపచారాలు చేస్తారు. ఎదుటి వారిపై దుమ్మెత్తిపోస్తారు. ఆలయాల ప్రతిష్టను వాళ్లే మంట గెలుపుతారు. ఎదుటి పక్షం వారికి నేరం అంటగడతారు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ పెద్దల తీరిది. నాటి గోదావరి పుష్కరాలు మొదలు నేటు తిరుమల లడ్డూ వరకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న దాష్టికాలివి. తాజాగా అనంతపురం జిల్లా హనకనహాల్లో శ్రీరామ రథం దగ్ధం ఘటనను కూటమి ప్రభుత్వం ఎస్పీని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీపై నెపం నెట్టబోయి బొక్కబోర్లా పడింది. శ్రీరామ రథం దహనం కేసుకు రాజకీయాలకు సంబంధం లేదని అధికార పార్టీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు చెప్పడంతో కుట్రలు తేలిపోయాయి. ఈశ్వరెడ్డిని అరెస్ట్ చేస్తున్నాము. ఇది కాకుండా మిగతా దీంట్లో ఈ కేసులో ఇంకా ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారు, దీని వెనక ఎవరున్నారు, సో ఇదన్నీ కూడా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అదర్ అక్యూజ్డ్ ఈజ్ ఆల్సో బీయింగ్ లుక్డ్ ఇంటూ అండి. సో అక్యూజ్డ్కి మళ్ళీ మనము పోలీస్ కస్టడీకి తీసుకుంటూ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఆయన్ని ఇంట్రోగేట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనం చూసినట్టయితే ఎవరు ఈశ్వరెడ్డి ఉన్నారు, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలాగా మనకు తెలిసి వచ్చింది. రథం దహనంలో ఎలాంటి రాజకీయ కోణాలు లేవని మాకున్న సమాచారం. ఈర్ష్యతోనో వ్యక్తిగతమైన కక్షతోనో జరిగి ఉంటుందని ప్రాథమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉంది. నేను జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఒకటే విజ్ఞప్తి చేశా. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి దోషులు ఎవరైనా కఠినంగా దండించమని కోరడం జరిగింది. ఇంకా కూడా విచారించేది ఉంది, ఇంకా దోషులను కూడా పట్టుకుంటున్నామని చెప్తూనే ఈశ్వరెడ్డి అనే వ్యక్తిని కూడా తీసుకొని ఈరోజు అరెస్ట్ అనేది కూడా చూపిస్తూ ఒక మిస్చీఫ్గా ఎస్పీ స్థాయిలో ఉండేది. ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనో నాయకుడో అని కూడా చెప్పడం కూడా జరిగింది. చాలా కూడా బాధాకరం. ఎస్పీ లాంటి వారు ఇంకా కూడా ఎంక్వైరీ కూడా పూర్తి కాలేదు. అక్కడ ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఈశ్వరెడ్డికే నాకు తెలిసినంత వరకు మొన్న ఎన్నికల్లో కూడా ఈ ఈశ్వరెడ్డి అనే వ్యక్తి సొంతం బావ, హిజ్ సిస్టర్స్ హస్బెండ్ రామకృష్ణారెడ్డి గారు, కేశవరెడ్డి గారు, వీళ్ళంతా టీడీపీ వాళ్ళే, టీడీపీ లీడర్లు కూడా అక్కడ గ్రూపులకు సంబంధించి ఇదంతా కూడా జరిగింది. ఎందుకంటే ఒక వ్యక్తిగతమైన ఈర్ష్యతో ఒక సామాన్యమైన కుటుంబం, పేద కుటుంబం వారే ఆ మూలింటి వారు అనే వారు కూడా ఇస్తే దానివల్ల జరిగిందని చెప్పేసి అందరూ భావిస్తుంటే ఒక పార్టీకి చెప్పడం కూడా దీన్ని మేము ఖండిస్తున్నాం.